ఆత్మస్వరూపులైనటువంటి యోగ సాధకులకు, యోగాభిమానులకు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్న అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనం పదే పదే ఆత్మస్వరూపులము అనుకుంటూ ఉంటాం. దానికి కారణం మనం ఇంద్రియాల వ్యామోహంలో పడి, ఇంద్రియాల మాయలో పడి అసలైన విషయం గ్రహించలేకపోతున్నాం. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ముఖ్యమైనది. దీనికి అనుబంధమైంది అంటే దీన్ని బాగా జీర్ణించుకునేది మనసు. ఈ మనసేంద్రియం అనేది అతి భయంకరమైనటువంటి ఒక శక్తి పదార్థం, శక్తి స్వరూపం. దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధం ఎట్లాగో భగవంతుడు మనకు ఈ మనసును అలా ఇచ్చాడు. దీన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. మంచి దారిలో వెళ్తే మంచి జరుగుతుంది, చెడు దారిలో వెళ్తే చెడు జరుగుతుంది. ఇది దైవం చెప్పే సత్యం. ఆత్మస్వరూపులని ఎందుకు అనుకుంటున్నాము అంటే మన ఆత్మ చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైందంటే పరమాత్మ ఎంత పవిత్రమైన వాడు. పరమాత్మకు మించిన పవిత్రం ఇంకేదైనా ఉందా? పరమ పావన, పరమ పవిత్ర, పరమేశ్వర, పరంధామ, పరమానంద స్వరూప గోవింద అంటే అంతటి పరమాత్ముడు, పరాత్పరుడు. ఆయన అతి పవిత్రమైన ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. ఆయనలోంచి వచ్చి ఉండే ఈ లోపల ఉండేది మనల్ని మాట్లాడిస్తూ, మనల్ని ఆట్లాడిస్తూ, మన చేత అనేక కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నటువంటి శక్తి ఏది? ఆత్మశక్తి. అది తెలుసుకోవడమే పతాంజలి మహర్షి గారి యొక్క ఈ యోగ సూత్రాల ఉద్దేశం. ఆత్మను తెలుసుకోవాలంటే ముందు మనస్సును నిరోధించాలి. మనం దేవాలయాలకు వెళ్తాం, దేవుణ్ణి దర్శిస్తాం, అమ్మవారిని దర్శిస్తాము, స్వామివారిని దర్శిస్తాము. ఈశ్వరుడు, పార్వతి, పరమేశ్వరుడు సమేతమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఆదిశక్తి క్షేత్రాలు కూడా అయినా అనేకం ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది మీ మనసులో నిలిచిపోవాలి. నిలవకపోతే మనం ఇంకా తరించలేము. మన హైందవ సనాతన ధర్మం అనే దాన్ని మనం ఆచరించేటటువంటి మన తర్వాత తరాల వాళ్ళు కూడా దీన్ని ఆచరించే శక్తి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇది మనలో జీర్ణించుకుపోవాలి. మన పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల నుంచి జీర్ణించుకుపోయినటువంటి జ్ఞానం మనలో కొద్దిగా గొప్ప ఉంది. ఆ జ్ఞానాన్ని వెలిగించడానికి మరో జ్ఞానం కావాలి. దాన్ని దైవజ్ఞానం అంటాం. అందుకే దేవాలయాలకు వెళ్తాం. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి సాకార రూపాన్ని దర్శిస్తాం. ఆయనను నిలువెత్తుగా పాదాల నుంచి శిరస్సు వరకు మొత్తం ఆయన శరీరంలో ఏమేమి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత కళగా ఉన్నాయో, ఎంత కళగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నారో ఆ తల్లి జగన్మాత, ఇలా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కాళాస్త్రి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైల భ్రమరాంబ, వీళ్ళందరూ కూడా మనం ఒక్కటి మనసులో పెట్టుకోవాలి. దయచేసి ఇది అందరూ గమనించండి, దయచేసి గమనించండి. భగవంతుని ధ్యానించేటప్పుడు, భగవంతునిలో మనం ఆరాధించేటప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు వారి గుణాలను కూడా మనం ఆచరించాలి అని ఆలోచనలు పెట్టుకోవాలి. ఊరికే దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, నామం పెట్టుకునేసి కూర్చొని ధ్యానం నేను కూడా పూజించాను, దైవ దర్శనం అయిపోయింది, నాకు మహాదర్శన భాగ్యం. దర్శన భాగ్యం మహా గొప్పదే, అంతా ఇంత కాదు. ఎన్నో శ్రమలకు వచ్చి, ఎన్నో కష్టాలకు వచ్చి, ప్రయాణాల్లో కొన్ని రోజులు ప్రయాణించి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, దైవ దర్శనం చేసుకుంటాం. ఇంత తప్పించి జపించేస్తున్నారే, మరి మనం ఎందుకు ఆ దైవ గుణాలను అలవాటు చేసుకోకూడదు? దైవ గుణాలను ఆచరించినప్పుడు మాత్రమే నిజమైన భక్తులు. ఇది నేను చెప్పే మాట కాదు, వేదం చెప్పే మాట. దైవం మానుష రూపేణ. శ్రీరామచంద్రుడి గురించి చెప్పుకున్నాం, శ్రీకృష్ణ గురించి చెప్పుకున్నాం, ఆయన అవతారాలన్నీ చెప్పుకున్నాం, తల్లుల అవతారాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇన్ని గుణాలను వాళ్ళలో ఉన్నాయని తెలుసుకొని మనం అందరం ఆచరించగలగాలి. ఆచరణ గుణాలను ఆచరించకపోతే అది దైవభక్తే కాదు.
దైవభక్తి అంటే ఒకసారి దర్శించాక ఆయన స్వరూపంలో నుండి గుణాలు కూడా మనం అలవర్చుకోవాలి. ఆ గుణాలను అలవర్చుకోకుండా మనం దైవారాధనలు, దేవతా పూజలు, వ్రతాలు, నోములు ఎన్ని చేసినా కూడా పరమాత్ముడు ప్రశాంతించడు. ఆయన కరుణ అనేది అందరూ అధిక సంపద వస్తే దైవ కరుణ అనుకుంటారు. అధిక సంపద కాదు. ఆ ఉన్నతమైన పదవులు వస్తే దైవ అనుగ్రహం అంటారు. అది కూడా కాదు. రావచ్చు పూర్వజన్మ పుణ్యం అదంతా. దైవ జ్ఞానం అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత ప్రశాంతతగా జీవిస్తున్నాము. మొదటి ప్రశ్న. నీవు నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఎంత ప్రశాంతంగా ఉంది? నీలో ఆ ప్రశాంతత ఉందా? నీకు నువ్వే రాత్రి పడుకునే ముందు కూర్చొని ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మపరీక్ష చేసుకోండి. ఎందుకు ప్రశాంతకలేమో అనే ప్రశ్న వస్తుంది. దాని సమాధానం కూడా మనం దైవమే చెప్తుంది. అది ఇప్పుడు మనకు 49వ సూత్రంలో పతాంజలి మహర్షి గారు తెలియజేస్తుంది. కనుక దయచేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళు, దేవుడి మీద భక్తి శ్రద్ధ ఇన్ని ఉన్నవాళ్ళు వారి గుణాలను కూడా ఆచరించాలనేటువంటి ఆచరణలో తరాల వారు అది ఆచరిస్తారు. ఎందుకంటే రక్తంలో జీర్ణించకపోతుంది. దాన్నే జీన్స్ అంటాము. తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వస్తాయి. ఇలాంటి అలాగే గుణాలు కూడా వాళ్ళకి కొన్ని వస్తూ ఉంటాయి. ఈ గుణాలు వారు అలవాటు చేసుకోవాలంటే మనలో అలాంటి దైవత్వం ఉండాలి. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇది భక్తితో చెప్తున్నటువంటి విషయం. మీరు ఆలోచించగలిగితే ఆలోచన పెడితే మంచిది అనుకుంటే మంచిది అనుకోండి. లేదు అనుకుంటే ఇందులో నష్టపోయేది ఏమీ లేదు. చేసేవారు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో దైవగుణాలను అలవర్చుకుని జీవించారు కనుకొని మన హైందవ సనాతన ధర్మం యొక్క జ్ఞానం ఎక్కడికో వెళ్ళిపోయింది. మరొక్కసారి నమస్కారాలు.